సో, ఎవరైతే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉన్నారో, మీ పిల్లలకి నిక్‌నేమ్ ఎలా పెట్టారు? సో, తల్లి పేరులోని ఒక లెటర్, తండ్రి పేరులోని ఒక లెటర్ తీసుకొని నిక్‌నేమ్స్‌తో ముద్దుగా పిలుస్తున్నారు. ఆ నిక్‌నేమ్ అనేది మీ పిల్లోడి జీవితాన్ని డిసైడ్ చేస్తుందని మీకు ఈ విషయం తెలుసా? మీరు అనుకోవచ్చు నార్మల్‌గా కొట్టి పడేయొచ్చు. ఎలా అంటే పేరుతో సంబంధం ఏముంది? ఒకసారి పిలవండి మీ పిల్లోడిని. నాన్న బంగారం కన్నా ఒకసారి ఇటు రా అని నవ్వుకుంటూ అరేయ్! ఒరేయ్! తురేయ్ అని పిలవండి. వాడి బిహేవియర్ ఎలా ఉంటుందో మీరే అబ్జర్వ్ చేయండి. సో, ఎవరైతే తల్లి పేరు నుండి ఒక లెటర్, తండ్రి పేరు నుండి ఒక లెటర్‌తో తీసుకొని నిక్‌నేమ్స్ గాని, వాళ్ళ పిల్లోడి పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఒకసారి మీ పిల్లోడి బిహేవియర్‌ని అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఎప్పుడైతే 3:30 నుండి 7:30 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. పిల్లోడికి మాటలు రావడం స్టార్ట్ అవుతుంది. నడవడికలు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా మీ ఇద్దరి పేర్లలో సంఖ్యా దోషం ఉన్నట్లయితే ఆ దోషాన్ని మీరు చేసినటువంటి తప్పుని మీ పిల్లోడికి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. సో, తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు వాటి కర్మల ఫలితాలు పిల్లలు అనుభవించాల్సిందే. సో, ఇదేదో మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదు. ఒకసారి మొదటగా మీ పేరుని కరెక్ట్‌గా మీ పేరు మీకు డేట్ ఆఫ్ బర్త్‌కు సెట్ అయ్యేటట్టుగా ఉందా లేదా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీ పిల్లోడికి మీకు నచ్చినట్టుగా నిక్‌నేమ్ సజెస్ట్ చేయండి. ఒకసారి మీ పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్‌ని, మీ డేట్ ఆఫ్ బర్త్‌ని నాకు పంపిస్తే ఆ నేమ్ సెట్ అవుతుందా లేదా? వాళ్ళ పిల్లోడి జాతకం ఎలా ఉంది? లగ్నం ఎలా ఉంది? నక్షత్రం ఎలా ఉంది? జాతక లగ్న కుండలి ప్రకారం పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్‌కి డెస్టినీ నంబర్ ఏంటి? కాంపౌండ్ లెటర్ ఏంటి? పిల్లర్ లెటర్ ఏంటి? ఇవన్నీ సెట్ చేసి ఒక సంపూర్ణ వీడియో మీకు పంపిస్తాను. దయచేసి తల్లిదండ్రులకు చేతులు జోడించి చెప్తున్నాను. మీ పిల్లోడికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళ పేరుతోటే సాధ్యమవుతుంది.